తండ్రి చేసినట్లుగా విగ్రహారాధన చేయకోకుండా ఈమె ఏం చేసిందంటే తన బిడ్డను కాపాడుతూ తన బిడ్డలోనికి తను విశ్వసించుచున్న దేవుని గురించి ఎక్కువగా చెప్పి తన బిడ్డను దేవుని మార్గములో నడిపించింది. దేవునికి స్తోత్రం. సాధారణంగా అంటారు కదా, ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా అంటారు. హల్లెలూయా. చాలా మంది బిడ్డలను మనము చూస్తే తండ్రిని ఫాలో అవుతారు. ఎక్కువ శాతం కుమారులు ఎవరిని ఫాలో అవుతారు? తండ్రిని ఫాలో అవుతారు. ఇంట్లో తండ్రి చక్కగా స్మోక్ చేస్తున్నాడు అనుకోండి, వాళ్ళు కాల్ చేసి పడేసిన ఆ చిన్న చిన్న మొక్కలన్నీ వీళ్ళు ఏరుకుని వీళ్ళు ఏం చేస్తారో తండ్రిని ఇమిటేట్ చేస్తారు. ఫస్ట్ కొంచెం వయసు వచ్చేసరికి మెల్లిగా అదే అలవాటు వీళ్ళు నేర్చుకుంటారు. ఇంకా పెద్ద అయ్యేసరికి మొత్తానికి చైన్ స్మోకర్స్ అయిపోతారు. తండ్రి ఈవినింగ్ అవడంతోనే ఆ షాప్ దగ్గరికి వెళ్ళి కూర్చుండడం. ఏ షాపు? దాని దగ్గరికి వెళ్ళి కూర్చునేసరికి పిల్లవాడు కూడా అదే నేర్చుకుంటారు. ఎక్కడ నేర్చుకుంటున్నావురా ఈ అలవాట్లన్నీ అంటారు. హల్లెలూయా. ఎక్కడో నేర్చుకోవసలా, ఇంట్లో ఉన్న వాళ్ళలో నుంచే నేర్చుకుంటారు ఈ అలవాట్లన్నీ. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఖచ్చితంగా కొడుకులు తండ్రిని ఫాలో అవుతూ ఉంటారు. తండ్రి చేసే పనులు చేయడానికి ఇష్టపడతా ఉంటారు. వాళ్ళని మరి మాదిరిగా తీసుకుని వాళ్ళు చేసే పనులని చేస్తూ ఉంటారు కదా. కానీ ఈ తల్లి ఎంత జాగ్రత్త తీసుకుందో చూడండి. తన బిడ్డ మీద తండ్రి ప్రభావం పడకోకుండా జాగ్రత్తగా పెంచింది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. తండ్రి ప్రభావము కంటే ఈమె ప్రభావమే అతని మీదకి వచ్చేటట్టుగా, ఈమె కలిగిన విశ్వాసమే కుమారుడికి వచ్చేటట్లుగా తగు జాగ్రత్తలు తీసుకుని తన బిడ్డను దేవుని కొరకు సంపాదించింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గమనించండి, మీ భక్తి, మీ ప్రార్థన, మీ విశ్వాసము మీ బిడ్డల మీద ఖచ్చితంగా పడుతుంది. మీ ఇంట్లో ఒకవేళ అన్యులున్నా, ఇంట్లో ఒకవేళ మీ భర్త కొంచెం దేవుడంటే ఇష్టపడలేని స్థితిలో ఉన్నా, నీవు ఒక తల్లిగా నీ బిడ్డల విషయంలో నువ్వు జాగ్రత్త తీసుకోవాలి. నీకున్న విశ్వాసమే నీ బిడ్డల్లోనికి వచ్చేటట్లుగా చూసుకోవాలి. దేవునికి స్తోత్రం. అంత వాడి నాన్న పోలిక అండి, వాడి నాన్న పోలిక అని చెప్పి వాడిని వదిలేయకూడదు. హల్లెలూయా. మనం ఏం చేయాలి? తల్లులుగా ఆ బిడ్డలను మనము దేవుని మార్గములో నడిపించే జాగ్రత్త మనము తీసుకోవాలి. మీ భర్తల యొక్క ఒకవేళ వాళ్ళు ఇంకా అన్యులుగా ఉంటే, అంటే దేవుణ్ణి నమ్మని వారుగా ఉంటే, వాళ్ళ ప్రభావం మీ బిడ్డల మీదకి రాకోకుండా దేవుణ్ణి నమ్మిన మీ విశ్వాసం మీ బిడ్డలోనికి వచ్చేటట్లుగా ఆ జాగ్రత్త తీసుకుంటే ఖచ్చితంగా మీ పిల్లలు ఒక మంచి ఆశీర్వాదకరమైన భవిష్యత్తులో ఉంటారు. మూడవదిగా మనము చూస్తే ఈ యూనికేలో ఉన్న మూడవ లక్షణం ఏంటంటే బాల్యము నుండి లేఖనాలను నేర్పింది. దైవ లేఖనాలు నేర్పించింది. చూడండి 2 తిమోతి 3వ అధ్యాయం 15వ వచనం చదవండి. విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నీవెరుగుదువు గనుక. దేవునికి స్తోత్రం. పౌలు గారు అంటున్నారు తిమోతితో, విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నీవెరుగుదువు. తిమోతితో అంటున్నారు కదా, శక్తిగల పరిశుద్ధ లేఖనములు నీవు బాల్యము నుండి ఎరుగావు. చిన్నప్పటి నుంచే ఈ లేఖనాలు నీకు తెలుసు. ఎలా తెలుసు తిమోతికి చిన్నప్పటి నుంచే అని అంటే, బాల్యములోనే తల్లి తిమోతికి ఏమి నేర్పించింది చెప్పండి? లేఖనాలను నేర్పింది. హల్లెలూయా. మన పిల్లలు దేవునికి మహిమకరంగా, దేవునికి మెప్పు తీసుకొచ్చే విధంగా, లేక తల్లిదండ్రులుగా నీకు సంతోషాన్ని కలిగించే విధంగా మీ పిల్లలు ఉండాలంటే మీరు మూడవదిగా ఏం చేయాలో తెలుసా? మీ పిల్లలకు చిన్నతనము నుండి లేఖనములను నేర్పాలి. ఆ లేఖనములు ఎటువంటివంట? శక్తిగల లేఖనములు. బాల్యము నుండే నీ పిల్లలకు వాటిని నేర్పాలి. మరి ఏమి నేర్పిస్తున్నాం మన పిల్లలకు? మనం లేఖనాలు నేర్పిస్తున్నామా? నేర్పిస్తున్నామంటారా? లేఖనాలను అబద్ధాలు ఆడటం నేర్పిస్తారు, దొంగతనాలు చేయడం నేర్పిస్తారు,
కొంతమంది తల్లులు ఉంటారు ఖచ్చితంగా ఏమి నేర్పిస్తారంటే దుర్మార్గం నేర్పిస్తారు, ఇతరుల మీద ద్వేషాన్ని నేర్పిస్తారు. వాళ్ళకి ఇంకా మాటలు కూడా సరిగ్గా రావు. ఇదిగో వాళ్ళని తిట్టు, వాళ్ళని ఇలాగను తిట్టడము కొట్టడము నేర్పిస్తారు పిల్లలకి. చిన్నప్పుడు నువ్వు నేర్పించావు కాబట్టి పెద్దయ్యి ఖచ్చితంగా అనుభవిస్తాం. హల్లెలూయా. మనం నేర్పించిన దాన్ని ఖచ్చితంగా మనం మీదే అది పని చేస్తుంది. చిన్నప్పుడు కొట్టడం, వాళ్ళని కొట్టడం వీళ్ళని కొట్టడం నేర్పించావు, పెద్దయ్యాక వాడు నిన్నే కొడతాడు. దేవునికి స్తోత్రం. మన పిల్లలకు మనం ఏం చేయాలి? ఇదిగో వాళ్ళంటే మనకు పడదు, వాళ్ళకి పెట్టకూడదే. చిన్నపిల్లల మనసుల్లో చిన్నప్పుడే తల్లులు ఏం చేస్తారు? విషాన్ని నింపేస్తారు. వీళ్ళకి ఎవరి మీద అయితే ద్వేషం ఉందో ఆ ద్వేషము పిల్లల్లో కూడా నింపేస్తారు. ఇదిగో వాళ్ళంటే మనకు పడదు, వాళ్ళు ఎప్పుడు మనతో గొడవ పడతారు కాబట్టి నువ్వు వాళ్ళతో మాట్లాడుకో, వాళ్ళ ఇంటి దరిదాపుల్లోనికి వెళ్ళక, అసలే వాళ్ళకి మనకి పడదు. చిన్నప్పుడే ఏం నేర్పించేస్తున్నారు పిల్లలకి? స్వార్థం, పగ, కక్ష, దుర్మార్గం, తిట్టడం కొట్టడం నేర్పిస్తున్నారు. అలా మనం ఉండకూడదు. దైవికమైనటువంటి స్త్రీలుగా, ప్రభునందు నిష్కలంకమైన విశ్వాసం కలిగిన స్త్రీలుగా మన పిల్లలకి మనం ఏమి నేర్పాలో తెలుసా? శక్తి కలిగిన లేఖనములను నేర్పాలి. దేవుని వాక్యము కూడా సెలవిస్తుంది కదా, బాలుడు నడవలసిన త్రోవను వారికి నేర్పండి, వాడు పెద్దవాడైన తర్వాత దాని నుండి తొలగిపోడు. చిన్నప్పుడే నువ్వు దేవుని వాక్యము నేర్పిస్తే నీ పిల్లలకి పెద్దవాడైన తర్వాత కూడా మార్గము తొలగిపోడని వాక్యం స్పష్టంగా చెప్తా ఉంది. బైబిల్లో మనము చూస్తే యోకేబేదు, ఈమె 3 బిడ్డలకు తల్లి. అహరోను, మిరియాము, మోషే. హల్లెలూయా. ఆ 3 బిడ్డలకి కూడా యోకేబేదు ఏం చేసిందో తెలుసా? పాలిచ్చుచున్నప్పుడే దేవుని గురించి వాళ్ళకి చెప్పేసింది. 3 బిడ్డలు కూడా ఒక గొప్ప సేవకులుగా తయారయ్యారు. హల్లెలూయా. మనకు తెలుసు కదా, మోషేను మరి ఫరో కుమార్తె పెంచుకుండానికి తీసుకెళ్తుంది, కానీ పాలిచ్చి కొన్ని రోజులు పెంచడానికి వారి తల్లే చేతికి అప్పగించబడ్డాడు మోషే. పాలు విడిచే వరకు కూడా ఎక్కడున్నారు అనంటే తన తల్లి దగ్గరే ఉన్నాడు. పాలు విడిచిన తర్వాత తీసుకెళ్లి ఫరో కుమార్తెకు అప్పగించేసింది ఈమె. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక రాకుమారుడిగా పెరుగుతున్నాడు. ఫరో రాణి కుమార్తెగా ఉన్నాడు కాబట్టి సకల విద్యలు నేర్పించారు. అయితే ఆమె ముందుగా కుమారుడు తల్లి పాలు తాగుతున్నప్పుడే చెప్పేసింది కదా, ఏమని? నీ ప్రజలు వాళ్ళు కాదు, నీ ప్రజలు ఇశ్రాయేలీలు, వారిని విడిపించడానికి ఎప్పటికైనా సరే నువ్వు మరలా నీ ప్రజల కోసం రావాలని చిన్నప్పుడే చెప్పేసింది. దేవుని గురించి చెప్పింది, దేవుని ప్రజల గురించి చెప్తుంది. ఆ ప్రజలు ఎంత బంధకాల్లో ఉన్నారో, ఎంత దాస్యం కింద ఉన్నారో అవన్నీ చెప్పేసింది. అక్కడికి వెళ్ళి కొన్ని సంవత్సరాలు ఉన్న తర్వాత మోషే గారికి కనిపించింది కదా, ఈ ఐగుప్తు ధనము కంటే, ఐగుప్తులో ఉన్న పేరు ప్రఖ్యాతల కంటే దేవుని ప్రజల కోసం నిందపడుట గొప్ప భాగ్యమని ఎంచుకుని ఆ ఐగుప్తు భోగములన్నిటిని విడిచిపెట్టేసి తన ప్రజలైన ఇశ్రాయేలును విడిపించటానికి వచ్చేసాడు. హల్లెలూయా. మోషే అలాగే, అహరోను కూడా ఒక మంచి యాజకుని అయ్యాడు, మిరియాము కూడా ఒక గొప్ప ప్రవక్త అయ్యింది. దేవునికి స్తోత్రం. 3 బిడ్డలు కూడా అలా తయారయ్యారు. 3 బిడ్డలు కూడా దేవుని కొరకు ఉపయోగపడారు. అంటే కారణం ఏంటంటే వారి తల్లి అయిన యోకేబేదు బాల్య దినములందే సృష్టికర్త అయిన దేవుని గురించి వాళ్ళకి చెప్పింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ పిల్లలకి ఒకవేళ ఇప్పటికే వారు పెద్ద వయసులోనికి వచ్చేసినా పర్వాలేదు, కానీ వాళ్ళకి దేవుని వాక్యాన్ని అలవాటు చేయండి. దేవుని వాక్యం చదవడం, దేవునితో ఐక్యం కలిగి ఉండటం, దేవునితో సహవాసం చేయటం, ప్రార్థన చేయటం నీ పిల్లలకి ఇప్పటికైనా నువ్వు నేర్పించగలిగితే ఖచ్చితంగా
వారు ఒక మంచి స్థితిలోనికి వెళ్తారని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవునికి స్తోత్రం. సామెతలు 31వ అధ్యాయంలో మనకి గుణవతి అయిన స్త్రీ గురించి కనబడుతుంది. ఆ స్త్రీ ఏం చేస్తుందంట? కృపగల ఉపదేశం చేస్తుందంట. అంటే మంచి ఉపదేశం చేస్తుంది. నువ్వు ఒక మంచి తల్లిగా నీ పిల్లలకి మంచి ఉపదేశాన్ని చెయ్యాలి. దేవుని వాక్యం వారికి ఖచ్చితంగా నేర్పించాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే దేవుని వాక్యం ఎవరి జీవితాల్లో అయితే ఉంటుందో వారి జీవితాలు ఖచ్చితంగా ఆశీర్వదించబడతాయి. కీర్తనలు 119లో మనకు కనిపిస్తుంది కదా, యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధి చేసుకుందరు? నీ వాక్యమును బట్టియే కదా అంటుంది. రెండో కింద మనలో వచనంలోనికి వెళితే అక్కడ ఉంటుంది, నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. అంటే ఎవరి హృదయములో అయితే వాక్యం ఉంటుందో వారు పాపానికి దూరంగా ఉంటారు. హృదయములో వాక్యం ఉన్నప్పుడు పాపం చేయలేరన్నమాట. నీ పిల్లలు పాపంలో పడకుండా ఉండాలనంటే, ఈ లోకములో ఉన్న ఆ బంధకాలలో సాతాను యొక్క ఉచ్చులలో చిక్కుకొనకుండా ఉండాలి అని అంటే నీ పిల్లలకు నువ్వేం నేర్పించాలి? వాక్యము నేర్పించాలి. దేవునికి స్తోత్రం. తిమోతికి తన తల్లి బాల్య దినములందే శక్తి కలిగిన లేఖనాలను నేర్పించింది. హల్లెలూయా. మనము కూడా అటువంటి లక్షణము కలిగి ఉండాలి. మన పిల్లలకి ఏం చేయాలి? మనము చిన్నతనము నుంచే లేఖనాలు వారికి నేర్పించాలి. ఒకవేళ వాళ్ళు పెద్దవారైనా సరే ఇప్పటికైనా వాక్యం చదవడం వాళ్ళకి నేర్పించాలి. నీ పిల్లల హృదయాల్లో వాక్యం ఉందనుకోండి, వాళ్ళు పాపానికి దూరంగా ఉంటారు. హల్లెలూయా. నీ పిల్లలకి నువ్వు చెప్పాలి, అబద్ధం ఆడితే ఎటువంటి శిక్ష వస్తుందో, వ్యభిచార జీవితాల్లో ఉంటే ఎటువంటి శిక్ష వస్తుందో, ఇవన్నీ చిన్నప్పుడే పెద్ద పెద్ద వాక్యాల రూపంలో వాళ్ళకి చెప్పే కన్నా చిన్న చిన్న కథల రూపంలో వాళ్ళకి దేవుని వాక్యాన్ని వారి హృదయాల్లో మనము పెట్టాలి. హల్లెలూయా. అబద్ధం ఆడితే ఏం జరిగిందో మనకు తెలుసు. తర్వాత త్రాగడం వలన, నోవాహు త్రాగడం వలన, తాగి మత్తుడై ఉండడం వలన ఏమయ్యారు? వస్త్రహీనుడిగా పడి ఉన్నాడు. తద్వారా మరి అలా వస్త్రహీనుడిగా పడి ఉన్నప్పుడు రెండవ కుమారుడైన హాము మీదకి ఎటువంటి శాపం వచ్చిందో మనకు తెలుసు. హల్లెలూయా. హల్లెలూయా. అబద్ధాలు ఆడితే ఎటువంటి శిక్ష వస్తుందో, మోసం చేస్తే ఎటువంటి శిక్ష వస్తుందో, అటువంటి అన్ని విషయాలు కూడా వాక్యంలో ఉన్నాయి కనుక అవన్నీ మన పిల్లలకి మనము చెప్తా ఉండాలి. అప్పుడు వాళ్ళు మంచి ప్రవర్తన నేర్చుకుంటారు. అమ్మో, అబద్ధం ఆడితే దేవుడు ఇలా శిక్షిస్తాడన్న భయం వాళ్ళకు ఉంటుంది. ఏదైనా చెడ్డ పని చేస్తే దేవుడు ఇలా కోప్పడతాడన్న భయము వాళ్ళకు ఉండి పాపానికి దూరంగా ఉండగలుగుతారు. కనుక అటువంటి దైవికమైన విషయాలు మీ పిల్లలకి నేర్పించాలి. దేవునికి స్తోత్రం. తర్వాత మనము చూసినట్లయితే ఈ యునీకే ఏం చేసిందో తెలుసా? తన కుమారుణ్ణి దైవజనునికి అప్పగించింది. ఏం చేసింది? తన కుమారుణ్ణి దైవజనునికి అప్పగించింది. మనకి అపోస్తుల కార్యం 16:2 ఉంది కదా, తిమోతి అను ఒక శిష్యుడుండెను. పౌలు ఎక్కడికి వచ్చారంట? దెర్బేకును లొస్త్రాకును వచ్చాను. అక్కడ ఎవరున్నారు? తిమోతి అనే శిష్యుడు ఉన్నారు. పౌలు గారికి శిష్యుడుగా ఈ తిమోతి ఉన్నాడు. అంటే ఈమె ఏం చేసిందో తెలుసా? తన కుమారుడైన తిమోతిని దైవజనుడైన లేక అపోస్తలుడైన పౌలు గారికి అప్పగించేసింది. ఈ పౌలు గారి దగ్గర ఒక శిష్యుడుగా ఉంటున్నారు తిమోతి. దేవునికి స్తోత్రం. ఈ యునీకే తన కుమారుడు దైవజనుని వెంబడించేలాగా చేసింది. దైవజనునికి తన కుమారుని అప్పగించేయటమే కాకోకుండా దైవజనుని వెంబడించేటట్లుగా చేసింది. దైవజనుడికి శిష్యుడిగా ఉండేటట్లుగా ఇచ్చేసింది తన కుమారుడిని. 4వదిగా మన పిల్లలను దైవజనుల సంరక్షణలో ఉండేటట్లుగా చూసుకోవాలి మనం. హల్లెలూయా. దైవజనుని వెంబడించేటట్లుగా మనము చూసుకోవాలి. చాలామంది తమ పిల్లల్ని దైవజనులకు ఇవ్వడానికి ఇష్టపడరు, దైవజనులను వెంబడించడానికి ఇష్టపడరు. ఎవరికైనా ఇస్తారు కానీ పిల్లల్ని తీసుకెళ్ళి దైవజనునికి మాత్రం ఇవ్వరు. హల్లెలూయా. వాళ్ళ దృష్టిలో ఏంటంటే దైవజనుని దగ్గర ఉంటే నా పిల్లలు చీప్ అయిపోతారు అనుకుంటారు,
తక్కువగా చూస్తారనుకుంటారు కొంతమంది. ఒకవేళ నీ పిల్లల్ని దైవజనులకు అప్పగించడానికి నువ్వు ఇష్టపడకపోతే, దైవజనుల్ని వెంబడించడానికి ఇష్టపడకపోతే ఖచ్చితంగా నీ పిల్లలని సాతాను వాడుకుంటాడు. ఖచ్చితంగా వాళ్ళు సాతాను యొక్క చేతుల్లో చిక్కుతారు. ఎందుకంటే సాతాను ఎప్పుడు కూడా ఎవరిని మృంగుదునా అని వెదకుచూ తిరుగుచున్నాడు. వాడంట ఉరులు ఒగ్గి గేలము వేసి నరులను పట్టుకోవడానికి వాడు రకరకాలుగా పొంచి ఉన్నాడు. మరి ముఖ్యంగా వాడు యొక్క కన్నులన్నీ కూడా ప్రస్తుతము పిల్లల మీద, యవనస్తుల మీద ఉన్నది. వాళ్ళని చిన్నప్పుడే లేక యవ్వన వయసులోనికి వచ్చినప్పుడే వాళ్ళను గనక సాతానుడు వాళ్ళని ఆక్యుపై చేస్తే ఖచ్చితంగా ఆ బిడ్డల జీవితాలు మరి చాలా భయంకరంగా దుర్భరమైన స్థితిలోనికి వెళ్ళిపోతాయనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయము 20వ వచనం ఒకసారి చదవండి. చూడండి, ఈ వీధులలో పసిపిల్లలు లేకుండాను, రాజమార్గములలో యవ్వనులు లేకుండాను, వారిని నాశనము చేటుకై మరణము మన కిటికీలను ఎక్కుచున్నది, మన నగరులలో ప్రవేశించుచున్నది. దేవునికి స్తోత్రం. చూడండి, వీధులలో పసిపిల్లలు లేకుండా, రాజమార్గములలో యవనులు లేకుండా వారిని నాశనము చేయాలని సైతాను కంకణం కట్టుకున్నాడు. అందుకనే స్త్రీలారా, యెహోవా మాట వినండి, మీ కుమార్తెలకు రోదనము చేయ నేర్పుడి, ఒకరి కొరకు అంగలార్పు విద్య నేర్పుడి. హల్లెలూయా. యవనస్తుల మీద, చిన్న బిడ్డల మీద సైతాను బాగా కన్నేసి ఉంచాడు. ఎందుకు? వాళ్ళని నాశనం చేయాలని, వాళ్ళని తప్పుద్రోవలోనికి పంపించేసి, వాళ్ళను దేవునికి దూరస్తులుగా చేసి వారి జీవితాలను పాడు చేయాలని సాతానుడు కంకణం కట్టుకుని ఉన్నాడు. అయితే తల్లులుగా మనం ఏం చేయాలంట? మన పిల్లల కోసము రోదనము చేయాలి. హల్లెలూయా. దేవుని పాదాల మీద పడి ఏడవాలి. ఆ అపవాది చేతికి మన బిడ్డలు చిక్కకుండా ఉండాలి అనంటే మన పిల్లలు దైవజనులను వెంబడించేటట్లుగా చూడాలి. బైబిల్లో హన్నా మనకి కనిపిస్తుంది. హన్నా ఏం చేసింది? చాలా చిన్న తనములోనే తన బిడ్డను తీసుకొచ్చి దైవజనుడైన ఏలీ చేతికి అప్పగించేసింది. దైవజనుడైన ఏలీ చేతికి తన బిడ్డను అప్పగించడం వలన తన కుమారుడు ఏమైనా చెడిపోయాడా? హల్లెలూయా. అతని భవిష్యత్తు చూస్తే చాలా ఆశీర్వాదకరంగా మిగిలింది. అతని జీవితం ఎలా మారిందో తెలుసా? ఒక ప్రవక్తగా తయారయ్యాడు. అతడు చిన్నతనములోనే దేవుని స్వరం వినే వ్యక్తిగా మారాడు. ఇంకా చూస్తే ఒక దీర్ఘదర్శిగా మారాడు. ఇంకా అనేక మందికి న్యాయము తీర్చే న్యాయకర్తగా మారాడు. తన కుమారుడైన సమూయేలు జీవితం వ్యర్థమైపోలేదు కదా. ఒక మంచి భవిష్యత్తును సమూయేలుకి దేవుడు ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగాక. కనుక మన పిల్లల్ని దైవజనులకు అప్పగించే విధంగా మనం ఉండాలి. వారి జీవితాన్ని వెంబడించే విధంగా మనము మన పిల్లల్ని దైవ సేవకులకు అప్పగించుకోవాలి. ఇక్కడ యునీకే తిమోతిని అలా ఇచ్చేసింది. తిమోతి దైవజనుడికి ఒక శిష్యుడిగా మారిపోయాడు. హల్లెలూయా. ఇంత గొప్ప సేవకుడిగా తిమోతి తయారయ్యాడు అని అంటే అతని పేరు మీద బైబిల్ గ్రంథంలో 2 పత్రికలు వ్రాసే ఒక ఆశీర్వాదకరమైన స్థితిలోనికి అతని జీవితం వెళ్ళింది. కారణం ఏంటో తెలుసా? దైవజనుని వెంబడించాడు గనక, దైవజనునికి అప్పగించుకున్నాడు గనక అతని జీవితము ఆశీర్వాదకరంగా మిగిలింది. దేవునికి స్తోత్రం. పౌలు గారిని చాలా మంది వెంబడించారు, కానీ పౌలు గారిని చాలా మంది మధ్యలోనే వదిలిపెట్టేసి వెళ్ళిపోయారు. పౌలు గారికి చాలా బాధ కలుగు చేసే విధంగా బ్రతికారు చాలా మంది. కానీ ఈ తిమోతి ఒక్కసారి వెంబడించడం మొదలుపెట్టిన తర్వాత మరలా వెనక్కి తిరిగి చూడలేదు. తిమోతిని బట్టి పౌలు గారు ఎంతగానో సంతోషించారు. తిమోతిని పౌలు గారు ఏమంటారంటే, నా నిజమైన కుమారుడు, నా ప్రియమైన కుమారుడు, నాకెంతో నమ్మకమైన కుమారుడు. తిమోతి గురించి చెప్పిన ప్రతిసారి కూడా నా కుమారుడు, నా కుమారుడు, నా కుమారుడు అని చెప్తా ఉండేవారు. నిజానికి పౌలు గారికి శారీరకంగా పుట్టిన కుమారుడు కాదు, ఆత్మీయ కుమారుడు.
ఒక ఆత్మీయ కుమారుడిగా తన ఆత్మీయ తండ్రి అయిన పౌలు గారికి ఎంతో ఆనందము కలిగించే స్థితిలో, సంతోషాన్ని కలిగించే స్థితిలో తిమోతి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే ఆత్మీయ తండ్రి తిమోతిని బట్టి ఎంతగానో సంతోషించాడు. హల్లెలూయా. మీ బిడ్డలను బట్టి మీ దైవజనులు సంతోషించే విధంగా ఉండాలి. ఆ విధంగా మీ పిల్లలను తయారు చేయవలసిన బాధ్యత మీది. మీ పిల్లలను దేవుని పరిచర్యకు, దేవుని సేవకునికి అప్పగించడం మీరు ఆసక్తి చూపితే ఆ విషయంలో ఖచ్చితంగా నీ పిల్లలు మంచి భవిష్యత్తులోనే ఉంటారు. హల్లెలూయా. చాలామంది అనుకుంటారు కదా, దేవుని సేవ అంటే తక్కువ అనుకుంటారు, మంచిగా సంపాదిస్తారు, సేవ చేస్తే ఏమొస్తుంది అనుకుంటారు. హల్లెలూయా. సేవ చేయటం వల్ల చెడిపోయిన వారు ఎవ్వరూ లేరు. బిల్లీ గ్రహం గారి గురించి మనకు తెలుసు కదా, ఒక గొప్ప దైవజనుడు బిల్లీ గ్రహం గారు. ఆయన ప్రసంగాల ద్వారా అనేక మంది రక్షించబడ్డారు. అయితే ఆయన సేవలోనికి వచ్చి సేవలో ఎదుగుతూ ఒక మంచి పేరు తెచ్చేసుకున్నాడు బిల్లీ గ్రహం గారు. అటువంటి మంచి పేరు వచ్చిన తర్వాత ఒక వ్యక్తి అతని దగ్గరికి వచ్చాడంట. వచ్చి, అయ్యా మీరు సేవలోనే ఇంత మంచి పేరు తెచ్చుకుంటున్నారు, ఒకవేళ మీరు ముందే నాకు చెప్పుంటే మిమ్మల్ని అమెరికా ప్రెసిడెంట్గా చేసేద్దును, ఇప్పుడైనా తొందర ఏముంది, అమెరికా ప్రెసిడెంట్కి మీరు పోటీ చేయండి, మీకు చాలా మంచి పేరు ఉంది అని సలహా ఇచ్చాడంట. అప్పుడు బిల్లీ గ్రహం గారు అన్నారంట, అయ్యా ఈ విషయం ఏదో నాకు ముందే చెప్పవలసింది, ఎందుకంటే ఇప్పటికే నేను చాలా శ్రేష్టమైన ఉద్యోగంలో ఉన్నాను అన్నాడంట. హల్లెలూయా. హల్లెలూయా. లోకస్తులు ఏమనుకుంటారంటే లోక సంబంధమైన ఉద్యోగాలు చేయటమే గొప్ప ఉన్నత స్థితి అనుకుంటారు. కానీ దానికంటే ఉన్నతమైన స్థితి ఏంటో తెలుసా? దేవుని సేవను చేయటమే ఉన్నతమైన స్థితి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏదైనా ఉద్యోగంలో ఉన్నారనుకోండి, ఆ ఉద్యోగంలో పై అధికారిగా ఆఫీసర్గా ఉన్నారనుకోండి, తన కింద ఉన్న పనివారు మాత్రమే అతనికి నమస్కారం చేస్తారు, అంతే కదా. కానీ సేవకుని దగ్గరికి అందరూ వచ్చి ఏం చేస్తారు? నమస్కారం చేస్తారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. పోలీస్ ఆఫీసర్ అయినా, రాజకీయ నాయకులైనా ఏం చేస్తారు? సేవకుని దగ్గరకు వచ్చి తల వంచి ప్రార్థన చేయించుకుంటారు. ఈ సేవ అనేది అన్నిటికంటే శ్రేష్టమైన ఉద్యోగం, పని. హల్లెలూయా. లోకపరమైనటువంటి ఉద్యోగాలు చేస్తే లోకం ఇస్తుంది జీతం, కానీ దేవుని సేవ చేస్తే దేవుడిస్తాడు చాలా ఉన్నతమైన శాలరీ. హల్లెలూయా. అది ఇహమందు మనం అనుభవిస్తాము, పరమందు అనుభవిస్తాము. రెండు చోట్ల కూడా ఆయన మనకి ఖచ్చితంగా మన జీతం మనకి ఇచ్చేస్తాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కనుక పిల్లల్ని దేవుని సేవకు అప్పగించడానికి, దేవుని సేవకుడి దగ్గర ఇవ్వడానికి సంశయించొద్దు. ఖచ్చితంగా మీ పిల్లల్ని దేవుని సేవకుడికి అప్పగించండి, దేవుని సేవకు అప్పగించండి. మీ బిడ్డలు చక్కగా ఉన్నతమైన స్థానంలో, స్థితిలో ఉంటారని నేను మీకు జ్ఞాపకం చేయాలి. ఇంకా చివరిగా మనం చూస్తే యునీకే అన్న పేరుకు అర్థం ఏంటో తెలుసా? గెలిచినది. ఏంటి చెప్పండి? గెలిచినది లేక గెలుపు. ఈ యునీకే పేరుకు తగ్గట్టుగానే తన బిడ్డను దేవుని కొరకు సంపాదించుటలో గెలిచింది. దేవుడు మనకు బిడ్డల్ని ఇచ్చాడు, ఆ బిడ్డల్ని మనం దేవుని కొరకు సంపాదించాలి. వాళ్ళని పోగొట్టుకోకూడదు. మనం దేవుని నుంచి దూరస్తులయ్యేవారుగా మనం చేయకూడదు. వాళ్ళని దేవుని కొరకు సంపాదించుటలో గెలిచే తల్లులుగా మనం ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. అంతేగాని పోరాటాలలో గెలిచేవారిగా కాదు, గొడవల్లో కాదు మనం గెలిచేది, లేక లోక సంబంధమైన కార్యాల్లో కాదు మనం గెలిచేది. ఏ విషయంలో గెలవాలి అనంటే మన బిడ్డలను దేవుని కొరకు సంపాదించుటలో నువ్వు విఫలీకృతం కాకూడదు, నువ్వు ఓడిపోకూడదు. అసలే నువ్వు నీ పిల్లల విషయంలో ఓడిపోతే వారి భవిష్యత్తును పాడు చేసిన దాని అవుతావు. నీ బిడ్డలను దేవుడు నీ చేతుల్లో పెట్టాడు. ఫరో కుమార్తె మోషేను అప్పగిస్తున్నప్పుడు ఏమంటుంది? ఈ బిడ్డను నా కొరకు పాలిచ్చి పెంచు. ఎవరి కొరకు పెంచమన్నది? నా కొరకు నువ్వు పాలిచ్చి పెంచు. దేవుడు కూడా అదే మాట చెప్తున్నాడు మనకు. మీ బిడ్డలు మీకు ఇచ్చారు అనంటే దేవుడు వారు మీ బిడ్డలు కాదు,
పాలిచ్చి వాళ్ళని దేవుని కొరకు పెంచుతారని వాళ్ళని మీకు బహుమానాలుగా దేవుడు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. వాళ్ళను పెంచవలసిన, వాళ్ళని ఒక మంచి స్థితిలో దేవుని కొరకు సిద్ధపరిచే విషయంలో మీరు ఓడిపోకూడదు. ఆ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. యునేకే తన బిడ్డను దేవుని కొరకు సంపాదించే విషయంలో గెలిచింది. నీవు నేను మనమందరం కూడా మన బిడ్డలను దేవుని కొరకు సంపాదించే విషయంలో గెలవాలి అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. దేవునికి స్తోత్రం. పౌలు గారు ఒక మాట అంటారు కదా, మంచి పోరాటం నేను పోరాడి తిని నా పరుగును తుదముట్టించి తిని. హల్లెలూయా. మన బిడ్డలను పెంచడం కూడా ఒక పోరాటం లాంటిదే మనకి. యోసేపు జీవితాన్ని మనం పరిశీలన చేస్తే, యోసేపు జీవితం అందరూ అనుకున్నారు అయిపోయింది, ఇంకా అన్నలు అమ్మేశారు, ఏమైపోయాడో తెలీదు, ఇక అయిపోయింది యోసేపు జీవితం అనుకున్నారు. కానీ అటువంటి ఓడిపోయిన స్థితిలో ఉన్నటువంటి యోసేపు పోరాడి గెలిచాడు. దేవునికి మహిమ కలుగును గాక. అంత అయిపోయింది అనుకున్న యోసేపు జీవితంలో చివరికి ఒక మంచి ముగింపు వచ్చింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన జీవితాల్లో కూడా అలాగే ఎన్ని పరిస్థితులు మనకి ప్రతికూలంగా మారినా మన వాటన్నిటిలో పోరాడి మన బిడ్డలను దేవుని కొరకు మనము సంపాదించాలి. దేవునికి స్తోత్రం. 5 విషయాలు మీకు చెప్పాను. ఈరోజు ఒక తల్లి గురించి మనం నేర్చుకున్నాం. ఆ తల్లి మరి తన బిడ్డను దేవుని కొరకు సంపాదించుటలో గెలిచిన తల్లి. ఆ తల్లి పేరు యునీకే. ఆమె కుమారుడు తిమోతి. తిమోతిని ఒక మంచి శిష్యుడిగా తయారు చేయగలిగింది. దేవుని సేవలో ఒక బలమైన పాత్రగా వాడబడే స్థితిలో తన కుమారుని సిద్ధపరిచింది. ఇంకా మనం చదువుకున్న కదా, మంచి పేరు పొందాడు అని ఉంది. తన కుమారుడు ఒక మంచి పేరు పొందేటట్లుగా తన కుమారుణ్ణి సిద్ధపరిచింది. మనకి చెప్పాలి మన పిల్లలకి ఏంటంటే, మంచి పేరు విలువైనది అనే విషయాన్ని మనం పిల్లలకి మనం చెప్పాలి. హల్లెలూయా. వాక్యం చెప్తుంది కదా, వెండి బంగారాల కంటే మంచి పేరు కోరదగినది. హల్లెలూయా. మంచి పేరు సంపాదించుకోవాలన్న విషయము మన పిల్లలకి మనం నేర్పించాలి. అవన్నీ తల్లి నేర్పించింది కనుకనే తిమోతి మంచి పేరు పొందాడు. లుస్త్రాలోనూ ఈకోనిలో ఉన్న సహోదరులందరి వలన ఏం పొందాడంట? మంచి పేరు పొందాడు. ఆ విధంగా యునేకే తన బిడ్డను తయారు చేసుకోగలిగింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు యునీకేను మాదిరిగా తీసుకుని మనం కూడా తల్లులుగా మన పిల్లలను విశ్వాసములో పెంచే తల్లులుగా మనం ఉండాలి. ఒకవేళ మీ భర్తలు అన్యులుగా దేవుణ్ణి ఎరగని వారుగా ఉంటే వాళ్ళ ప్రభావం బిడ్డల మీద పడకుండా మీరు కాపాడుకోవాలి. 3వది, బాల్య దినములందే వాళ్ళకి దేవుని లేఖనాలు చెప్పాలి. 4వది, దైవజనుడి చేతికి అప్పగించారు. 5వదిగా ఆమె పేరుకు తగ్గట్టుగానే తన జీవితంలో గెలుపు పొందింది తన బిడ్డ విషయంలో. ఆ విధంగా మనం కూడా ఉండాలని, ఆ లక్షణాలు కలిగి మనం కూడా జీవిస్తే ఖచ్చితంగా మన బిడ్డలను దేవుని కొరకు సంపాదించే విషయంలో మనం కూడా గెలుస్తాము. అటువంటి కృప పరిశుద్ధాత్మదేవుడు మనందరికి అనుగ్రహించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. తలలు వంచి కండ్లు మూసుకునండి. మహాకృపా కనికరాలు కలిగిన మా తండ్రి స్తోత్రాలు. ఇంతవరకు ప్రభువా మేమందరం కూడా కూడుకుని చక్కని పాటలతో స్తుతించాం, ఆరాధించుకుని ఉన్నాం. కొద్ది సమయము ప్రభా నీ వాక్యం విని ఉన్నాము. ఈరోజు ఒక తల్లి గురించి మేము నేర్చుకున్నాం. యునీకే అనే తల్లి గురించి, ఆ తల్లిలో ఉన్న లక్షణాలు మాకు చూపించాం. మేము కూడా మా పిల్లలను నీ కొరకు సంపాదించుటలో విఫలం కాకుండా, ఓడిపోకుండా మా పిల్లలను నీ కొరకు సంపాదించే విషయంలో గెలిచే తల్లులుగా మమ్మల్ని సిద్ధపరచండి నాయనా. మాదిరికరమైన జీవితాలు మాలో ఉంచండి నాయనా. మా బిడ్డలలోకి ఖచ్చితంగా మా ప్రభావం వెళుతుందని మేము గమనించి ప్రభా మాదిరికరమైన జీవితాలు జీవించే తల్లులుగా నాయనా నన్ను మమ్మల్ని అందరూ కూడా సిద్ధపరచమని, మా జీవితాల్లో అటువంటి గెలుపు, అటువంటి ధన్యత మాకు అనుగ్రహించమని, అటువంటి స్థితి తల్లులుగా మాకు అనుగ్రహించమని, కృప తక్కువ చేయవద్దు, అందరిపై అటువంటి కృప అనుగ్రహించమని ప్రార్థిస్తూ యేసయ్య నామములో వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలండి.